ప్రజల ఆకాంక్షల మేరకే పాలన కొనసాగిస్తున్నామన్నారు మంత్రులు. మున్సిపాలిటీలను అన్ని విధాలా డెవలప్ చేస్తామన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకోసం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరితో పాటు అధిక లాభాలు వచ్చే ఆయిల్ పామ్ కూడా రైతులు సాగు చేయాలని సూచించారు మంత్రులు. రైతులు వరితో పాటు ఆయిల్ ఫామ్ కూడా సాగు చేయాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతన్నలకు అధిక లాభాలు ఉంటాయన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. టన్నుకు 25,000 ధర ఇప్పిస్తామన్నారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలోని మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ లో పాల్గొన్నారు మంత్రి. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులతో సమావేశమయ్యారు. అనేక రకాల పంటలు వేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వక్కేసుకున్న వాడికి 3 లక్షల రూపాయలు వస్తున్నాయి. అక్కడ రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించడమే లక్ష్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 85% ఫలితాలు సాధించిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ బోడుప్పల్లో పర్యటించారు మంత్రి. కేశవనగర్ కాలనీలోని శ్రీ విశ్వనాథ శివాలయంలో ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో మన 80% గెలిపించిందో నేను రాహుల్ గాంధీ గారు కూడా అభినందించడం జరిగింది. వచ్చే జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించి ప్రజాపాలన అందించే విధంగా దేవుడితో పాటు ప్రజలందరూ సహకారం కావాలని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జైలుకు వెళ్లిన ఉద్యమకారులను ఆదుకునేందుకు త్వరలో సబ్ కమిటీ వేస్తామన్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధికి 40 రోజుల ప్రణాళిక వేస్తున్నామన్నారు. కానీ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ఇకనైనా ఇక్కడి కేంద్ర మంత్రులు సహకరించాలన్నారు మంత్రి. నిజామాబాద్ మేయర్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. తెలంగాణ సుదీర్ఘమైన పోరాటం, తెలంగాణ ఆకాంక్ష, ప్రజల ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 12 సంవత్సరాలు తెలంగాణ ఇప్పటికీ దేశంలో అతి చిన్న వయసు గల రాష్ట్రంగా 29వ రాష్ట్రంగా మరి అభివృద్ధి దిశలో ముందుకు పోతూ మాదక ద్రవ్యాల మహమ్మారిని రాష్ట్ర సరిహద్దుల వరకు తరిమి కొడతామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించారు జూపల్లి. డ్రగ్స్ వల్ల ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయన్నారు జూపల్లి. డ్రగ్స్ బారిన పడి చాలా కుటుంబాలు పూర్తిగా ధ్వంసం అయిపోయి చితికిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే మీకు ఈ యొక్క డ్రగ్స్ను ఏరి వేసే దాంట్లో మీకు ఏమేం కావాలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, ఇతర సమాచారం కావచ్చు, అందుకే ఆ రోజు నేను గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తీసేందుకే కాంగ్రెస్ సర్కారు స్పోర్ట్స్ పాలసీ తెచ్చిందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. మక్తల్లో త్వరలో 25 కోట్ల రూపాయలతో స్టేడియం నిర్మించనున్నట్లు చెప్పారు. నారాయణపేట జిల్లా మక్తల్లో సీఎం కప్ 2nd ఎడిషన్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు మంత్రి. దాదాపు 25 కోట్ల రూపాయలు శాంక్షన్ వచ్చింది. ఈ మంత్ ఎండింగ్ లో మనం టెండర్లు అయిపోయినాయి. ఎండింగ్ లో వర్క్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. క్రికెట్ కి సరిపడా విధంగా 72 ఫీట్ల బేస్ తో సహా గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు మంత్రులు. పథకాలను పక్కాగా అమలు చేసేందుకు అవసరమైన టెక్నాలజీని సామాన్యులకు చేరువ చేస్తామన్నారు.